హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, పోస్టల్ అసిస్టెంట్ నుంచి దాదాపుగా 1500 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. వీటితో పాటు లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ 3 జాబ్స్కి సంబంధించి దాదాపుగా ఒక 5000 నుంచి 6000 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కాబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇది ఎస్ఎస్సి నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఎన్ని వేకెన్సీస్ అనేవి ఇప్పుడే మెన్షన్ చేయరు, ఎస్ఎస్సిలో తర్వాత మెన్షన్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో చూద్దాము. సో డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెట్టి వచ్చే నెల 5వ తేదీకి మీకు ఎండ్ అవుతుంది. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి వచ్చే నెల 7 తోటి, ఏప్రిల్ 7 తోటి ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ స్టేజ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జూలై 1 నుంచి మొదలై జూలై 26 తోటి ఎండ్ అవుతుంది. మొత్తం 26 డేస్ షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ మీకు సెప్టెంబర్ 29న మీకు దీనికి సంబంధించినటువంటి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది పోస్టల్ అసిస్టెంట్ వచ్చేసి ముఖ్యంగా పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అంటారు. సో ఇది పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి ఇది గ్రేడ్ పే 2400కి సంబంధించినటువంటి జాబ్ అనమాట. దాదాపుగా 35,000 శాలరీతో మొదలవుతుంది ఈ జాబు. సో చాలా బాగుంటుంది. సో ఇది దాదాపుగా 1500 వేకెన్సీస్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఏదైతే ఆర్టీఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అప్రాక్సిమేట్గా 1500 వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి తెలియడం జరిగింది. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇచ్చారు. ఎవరైతే 10+2 కంప్లీట్ చేశారో దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో 10+2 కంప్లీట్ చేసినటువంటి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మిగిలినటువంటి వివరాలు కూడా చూద్దాము. సో ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏజ్ లిమిట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట ఓసీ క్యాండిడేట్స్. మిగిలిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీస్, ఓబీసీస్ ఉన్నారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా కనుక చూసుకుంటే మనము కిందకు వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి ఇచ్చాడు. 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసినటువంటి, 10+2 కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్లో దీనికి సంబంధించి జాబ్ సంపాదించాలి అనుకుంటే డిఈఓ కింద సిఏజీ కాగ్లో కనుక మీరు జాబ్ చేయాలి అనుకుంటే 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు ఈ కాగ్లో జాబ్ చేయాలి అనుకుంటే డిఈఓగా ఆ సబ్జెక్ట్స్ చేసి ఉండాలన్నమాట. సో ఇంటర్మీడియట్ అనేది. సో మిగిలిన వాళ్ళు 12th స్టాండర్డ్ హెచ్ఈసి, సిఈసి, బైపీసీ, ఎంపీసీ ఇలాగ ఏ బ్రాంచ్ తీసుకుని 12th కంప్లీట్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కాగ్కి మాత్రమే ఇక్కడ చిన్న మెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకా కనుక చూసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే ssc.nic.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. వచ్చే నెల 5వ తేదీ లాస్ట్ డేట్. ఓకే, అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి దీనికి సంబంధించి ఫీ అనేది ఉండదు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీ అనేది ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఫ్రీగా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు దీనికి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ రీజియన్స్ గురించి ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇవ్వడం జరిగింది. మన సౌతర్న్ రీజియన్ కింద వస్తుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఇవి సౌతర్న్ రీజియన్ కింద వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ చూడొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా సెంటర్స్ ఇచ్చారు. సో విజయవాడ ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది, గుంటూరు ఉంటుంది, ఇలాగా మీరు చూడొచ్చు. అలాగే హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది. సో ఈ విధంగా సెంటర్స్ చూసుకోండి. ఇంకా ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే టైర్ 1 అనేది 60 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. సో 60 మినిట్స్లో మీరు 100 బిట్స్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జామినేషన్. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్గా మీకు 100 బిట్స్ ఉంటాయి. 100 బిట్స్ని 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 4 పార్ట్స్ ఉంటుంది. 4 పార్ట్స్ మీకు సెక్షనల్ టైమింగ్ అనేది ఉండదు. సో అన్నిటికీ కలిపి టోటల్ టైమింగ్ అనమాట. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు. సో అన్నిటికీ కలిపి టోటల్ కట్ ఆఫ్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఈ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఈ మార్క్స్ని ప్లస్ టైర్ 2లో ఉన్నటువంటి డిస్క్రిప్టివ్ పేపర్లో ఉండే 100 మార్క్స్ని మీకు కన్సిడర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్. ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇది స్కిల్ టెస్ట్ అనేది మీరు కంప్యూటర్లో మీకు ఒక పాసేజ్ ఇచ్చేసి దాన్ని టైప్ చేయమంటారు యాస్టీస్గా. సో దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనమాట. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ తోటి ఉంటుంది. ఓకే, ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూస్తే
ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి చాలా విషయాలు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా వరకు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. సో మిగిలిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి. ఇవన్నీ కూడా సర్టిఫికేట్ అటెస్టేషన్స్ అనమాట. సో ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.